మిమ్మల్ని జనసేనలో చూడొచ్చా? అలానే మీతో పాటు అమ్మగారిని గూడా రాబోయే రోజుల్లో ఏమన్నా మళ్ళీ జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలేమన్నా అంటే మమ్మీ అనుకోవచ్చా? డాడీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఏముండదని తెలుసు. ఎండ్ ఆఫ్ ద డే మమ్మీ డాడీ అంటే డాక్టర్స్, సెంట్రల్ మినిస్టర్ చేశారు. పదవులు ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే పార్టీ అది కాంగ్రెస్. సో అందుకు కాంగ్రెస్ చూస్ చేసుకున్నారు. కానీ నాకు పర్సనల్గా నాకు కళ్యాణ్ గారు వే ఆఫ్ స్టైలు అంటే ఆ స్టైల్ ఇష్టం. ఇప్పుడు మమ్మీ ఉన్నారు, ఇప్పుడు నేను మాట్లాడు చాలా నీట్గా, డీసెంట్గా, క్లాస్గా, చిరంజీవి గారు లాగా మాట్లాడతారు. ఆ నాయకుల లక్షణం ఒకటి. ఇప్పుడు మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు, నేను, మా బొత్స సత్యబాబు గారు, కొడాలి నాను, ఈ నాయకులందరిది ఒక టైప్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఆ స్టైల్ నాకు కళ్యాణ్ గారి స్టైల్ ఇష్టం. సో ఆటోమేటిక్గా నా మనసు అనేది కన్ఫామ్గా కళ్యాణ్ గారు అంటది. అన్నిటికి మించి రాజకీయాల కన్నా దేవుడు అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ మధ్యన సనాతన ధర్మం గురించి కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. సో కన్ఫామ్గా ఆ విషయంలోనైనా ఆయన వెనకాల నించోవాలి. కానీ నాకు ఏంటి అడ్డుతుంటుంది అంటే మా మదర్ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అది అడ్డుతుంటుంది. సో రాజకీయంగా వచ్చినా రాకపోయినా రావాలని ఉంది, వస్తాను. అది ఏ టైము ఏ పార్టీ అనేది చెప్పలేను, కానీ కన్ఫామ్గా వస్తాను, కన్ఫామ్డ్గా వస్తాను. అసెంబ్లీకి వస్తాను, అసెంబ్లీలో మాట్లాడతాను, మా జనాలు మా టెక్కలకి చాలా మంచి చేస్తాను. కన్ఫామ్డ్గా మా మదర్ ఫాదర్ వచ్చిన తర్వాత టెక్కల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 98 గ్రామాలకి శాశ్వత మంచినీటి పరిష్కారం చేసాం. మేము వచ్చిందే రాజకీయాల్లోకి ఫ్రీ మెడికల్ సర్వీస్, ఫ్రీ వాటర్ సర్వీస్ ద్వారా. సో కన్ఫామ్డ్గా వచ్చి ఇట్లాంటి మార్కబుల్ ఇవి చేయాలి, జనాల గుండెల్లో ఉండాలన్నది మా ధ్యేయం. కన్ఫామ్గా వస్తాను, కానీ ఏ పార్టీ అంది ఈ టైంలో చెప్పలేను.